ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. భగవద్బంధువులందరకు హృదయపూర్వక నమస్కారాలు. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీ వాల్మీకి రామాయణము 5వ కాండ అయిన సుందరకాండ యందలి 66వ సర్గయందలి గల 15 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు సీత వృత్తాంతాన్ని విని చూడామణిని చూస్తూ సీత కొరకు విలపించుట అనే కథగా విందాం. లక్ష్మణ శక్తుడైన ఆ దశరథ కుమారుడు రాముడు హనుమంతుని మాటలు విని ఆ చూడామణిని హృదయం మీద ఉంచుకుని ఏడ్చాడు. శ్రేష్టమైన ఆ మణిని చూడగానే రాముడు శోకంచే పీడితుడై కన్నీళ్లతో నిండిన నేత్రాలతో సుగ్రీవునితో ఈ విధంగా పలికాడు. లేగ దూడయందు అధికమైన ప్రేమ ఉన్న ధేనువు దూడపై స్నేహం చేత ఎలా ద్రవిస్తుందో నా హృదయం కూడా ఈ శ్రేష్టమైన మణిని చూడగానే ద్రవిస్తోంది. వివాహ సమయంలో వధువైన సీత తలపై కట్టగా అధికంగా శోభించే నిమిత్తం ఈ మణిని నా మామగారు సీతకిచ్చారు. ఈ మణి జలంలో పుట్టింది. సజ్జనులచే పూజింపబడే ఈ మణిని జనక మహారాజు చేసిన ఒక యజ్ఞమునందు చాలా సంతోషించిన ధీమంతుడైన దేవేంద్రుడు అతనికిచ్చాడు. ఆ మణి శ్రేష్టమును చూడగానే నాకు నా తండ్రి గారిని పూజ్యుడైన జనక మహారాజును చూసినట్లు అనిపిస్తోంది. ఈ మణి నా ప్రియురాలి శిరస్సుపై అధికంగా శోభిస్తుంది. ఇప్పుడు ఇది కనబడ్డం చేత నా ప్రియురాలే లభించినట్లు భావిస్తున్నాను. హనుమంతుడా, దప్పిక కొన్నవానిని ఉదకంతో తడిపినట్లు మాటలనే ఉదకంతో తడుపుతూనే జనకరాజ నందిని అయిన సీత మాటి మాటికి ఏమన్నదో చెప్పు. లక్ష్మణ, సీత రాకుండగా ఉదకంలో పుట్టిన మణిని మాత్రం చూస్తున్నాను. ఇంతకంటే కష్టం మరేముంటుంది? సీత 1 మాసం జీవించగలిగినచో చిరకాలం జీవించుచున్నది అనాలి. ఆ సీత లేకపోతే నేను క్షణకాలం కూడా జీవించజాలను. నన్ను కూడా నా ప్రియురాలు కనపడిన ప్రదేశానికి తీసుకుని వెళ్ళండి. ఆమె జాడ తెలిసిన పిమ్మట కూడా ఇంకా క్షణకాలమైన నేను నిలబడలేను. ఎల్లప్పుడూ మిక్కిలి భయపడుతూ ఉండే నా ప్రియురాలు భయాన్ని కలిగిస్తూ క్రూరులైన రాక్షసుల మధ్య ఏ విధంగా ఉంటున్నదో కదా. చీకటి నుండి బయటపడిన చంద్రబింబం మేఘములచే కప్పబడి ఏ విధంగా ప్రకాశించదు, అట్లే ఆమె ముఖం రాక్షసుల చేత ఆవరింపబడినదై ప్రకాశించదు. సత్యం, సీత ఇంకా ఏమనదో ఇప్పుడు యథార్థంగా చెప్పు. రోగి ఔషధం చేత జీవించినట్లు ఆమె మాటలు వినుట చేత నేను జీవిస్తాను. మధురమైన స్వభావం కలది, మధురంగా మాట్లాడేది, నా వియోగాన్ని అనుభవిస్తున్నది అయిన నా ప్రియురాలు ఏమంది? నాకు చెప్పు అని శ్రీరాముడు ఆర్తిగా పలికాడు. సమాప్తం. ఇంతవరకు మీరు శ్రీ వాల్మీకి రామాయణం 5వ కాండ అయిన సుందరకాండ యందలి 66వ సర్గ యందలి గల 15 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని రాముడు సీత వృత్తాంతాన్ని విని చూడామణిని చూస్తూ సీత కొరకు విలపించుట అనే కథగా విన్నారు. రేపటి భాగంలో శ్రీ వాల్మీకి రామాయణం 5వ కాండ అయిన సుందరకాండ యందలి 67వ సర్గ యందలి గల 37 శ్లోకముల యొక్క వచన భావసారాన్ని హనుమంతుడు రామునకు సీతా సందేశాన్ని చెప్పుట అనే కథగా విందాం. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఓం శ్రీ రామచంద్ర పరబ్రహ్మణే నమః. సర్వే జనా సుఖినో భవంతు. శుభమస్తు. స్వస్తి.